ఈ పిల్లలు ఇందాకటి నుంచి వా ముందేంది అయ్యా ఏందేందో ఊడిపోతాను బండ్లో నుంచి. అయ్యా బ్రో ఉండండి బ్రో బ్రో బ్రో. ఇదే ఊరు అన్న ఇది పల్నాడు. ఏంది ఇట్టున్నాయి. యాక్షన్ ఫిలిం స్టార్ట్ అయ్యేటప్పుడు బద్దలు టైట్ పెట్టుకోవాలంటారు. ఇదే అయ్యో 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 పాపం కుక్క అరే. అమ్మో హైదరాబాద్లో అయితే మస్తు వర్షం వస్తున్నట్టుంది. దంచుడే మామూలుగా ఉన్నది. ఇక డీపీ కిల్లర్ తీద్దాం, సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఆయన అందరికీ నమస్తే, నేను మీ రైడర్ రాజు. నేనైతే బాగున్నా, మీరైతే ఎలా ఉన్నారు? త్వరగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. నేనైతే ప్రజెంట్ కాకుటూరు దగ్గర అయితే ఉన్నా. నేనేంటి ఫుల్ గేరప్ అయి కనిపిస్తున్నా అనుకుంటున్నారా? మీరు అనుకున్నది నిజమే. ఈరోజు మనం అయితే రైడ్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటని అనేది చెప్తా. నెల్లూరు నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నా. ఈ రైడ్ అనేది నేను మార్నింగ్ 7కే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంట్లో కొన్ని పనుల వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ ఈ లగేజ్లన్నీ మార్నింగే ప్యాక్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఏమైందంటే మనం మార్నింగ్ రైడ్ ఉందంటే మనం చేసేది ఎప్పుడో, అసలు లేస్తామో లేవో కూడా తెలియదు, లేట్ అయిపోతుంది అనేసి నైటే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా. మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి నేను 1.5 hours నుంచి ఇంకా నెల్లూరులోనే ఉన్నా. 9కేమో వెంకటాచలం వచ్చిన. నేను అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. ఎందుకంటే వీడియో మార్నింగ్ నుంచి ఇంట్రో తీద్దామంటే అసలు కుదరలేదు. మొబైల్ ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోతూ ఉన్నది. ఆటోమేటిక్గా ఓవర్ హీట్ అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. సో అందుకనేసి ఇంట్రో అనేది చాలా అంటే చాలా టైం పట్టింది నాకు. ఇప్పటికైతే కొంచెం మొబైల్ కూల్ అయింది. ఇప్పుడైతే ఇంట్రో అయితే తీసుకున్నాం. లగేజ్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. మీకు ఒకసారి చూపిస్తా. ఇది అయిపోయినాక మనం డైరెక్ట్గా గోప్రో విల్ అయితే కలుసుకున్నాం. ఇప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మనం అయితే డైరెక్ట్గా గోప్రో విల్లోనే బ్యాక్ టు గోప్రో. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, రాధే రాధే. అసలు మనమైతే సక్సెస్ఫుల్ NH16 మీదకి అయితే వచ్చేసినాము. ఇక మనం ఒంగోలు నుంచి లెఫ్ట్ తీసుకునేంత వరకు ఇదే హైవే మీద వెళ్తాం. మనమైతే ఫస్ట్ ఫ్యూల్ అప్ అయితే చేయించాలి. దానికి అలానే కడుపులో కూడా నేను ఏదో ఒకటి వేసుకోవాలి. మార్నింగ్ ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. నాకైతే మస్తు హ్యూమిడిటీ అనిపిస్తుంది. ఇందాక కొద్దిసేపు కళ్ళు కూడా తిరిగిన ఇంట్రో తీసేటప్పుడు కూడా. కొంచెం ముందుకెళ్ళేసినాక పెట్రోల్ పంప్ ఉంటుంది కదా, అక్కడ ఏమన్నా తాగాలి. ఇంకా వెనకాల బ్యాగ్ వచ్చేసి కొంచెం సైడ్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ లగేజ్ కూడా ఏం పెట్టుకోలేదు, ఓన్లీ 5 days వరకే. అక్కడ హైదరాబాద్ వెళ్ళినాక ఇంకొక వేరే ప్లేస్కి అయితే వెళ్ళేది ఉంది, అది అక్కడికి వెళ్ళినాక చెప్తాం మీకు. ఈరోజు ఎండ కూడా నార్మల్గానే ఉంది. ఇంత నార్మల్ అయితే మనం కొట్టేయచ్చు ఎంతైనా కానీ. ఈరోజు ఈవినింగ్ లోపు అయితే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. నాకైతే అనిపిస్తుంది నేను వెళ్ళేటప్పటికి నైట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు 11 అయింది, నేను ఇంకా నెల్లూరులోనే ఉన్నాను. నా ప్రయత్నంతో నేను ట్రై చేస్తా, కుదరకపోతే మనం ఏం చేయలేము. ఈ గుంటలు మస్తు ఘోరంగా ఉన్నాయి. అబ్బా రోడ్డు అంతా ఘోరంగా అంటే ఘోరంగా ఉందబ్బా. ఇందాక నేను అక్కడ ఇంట్రో తీసేటప్పుడు నాకు కొంతమంది బ్రదర్స్ వచ్చి కలిశారు. వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. వాళ్ళ పేర్లు అడగడం మర్చిపోయినా. మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో చేస్తున్నారు, మీ పేర్లు నాకు చెప్పండి ఓకేనా. నా దానికి పొల్యూషన్ పెట్టినో లేదో గుర్తులేదు. డాక్యుమెంట్స్ అయితే ఏం పెట్టుకోలేదు, మొత్తం ఫోన్లో అయితే ఉన్నాయి ఫొటోస్ అవన్నీ. ఎక్కడ ఏం అడగరు అనుకుంటున్నా. రైట్ నౌ మనం అయితే ఇప్పుడు పెన్నా నది మీద ఉన్నాము. ఎండిపోయిన పెన్నా నది, వాటరే లేవు అసలుకి. మొత్తం ఎటు చూసినా ఎటు చూసినా ఇసుకనే కనిపిస్తుంది, వాటరే కనిపిస్తలేదు. మొత్తం ఎండిపోయింది. ఇంకా వర్షాకాలం వస్తేనే ఇక దీంట్లో వాటర్ చూస్తాం అంతే, ఇంకా చూడలేము. ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ అన్న కార్డు ఉందా? ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 110 ఉంది ఈరోజు.
110 ఉంది ఈరోజు. ఓకే, పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 110 ఉంది. మేము కొంచెం కొంచెం పట్టండి అన్న. దాని రౌండ్ ఫిగర్ చేసేస్తే 800. ఓకే, 801 రూపీ పడింది. 7.28 లీటర్స్, 8.1 లీటర్, 7.28 లీటర్స్ పట్టింది. ఆల్రెడీ దీంట్లో ఉందనుకుంటా. అయిపోయింది, ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఈ ట్రిప్ 10 చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక 95 అంట. ట్రిప్ 10 చేసిన. ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం రైడ్. ఫస్ట్ అయితే ముందే ఏమైనా తినాలి. నేను మిమ్మల్ని తిన్నాక కలుస్తా, ఓకేనా? అబ్బా, బండికి కడుపు నింపిన. నేను కూడా 2 జ్యూసులు తాగిన లోపలికి వెళ్ళేసి. 270 అయింది 2 జ్యూసులు వచ్చి. అయ్యేం జ్యూస్లో నాకైతే అర్థం కాలేదు. అదేదో ముంగు అంట. దాన్ని తాగిన. ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ తాగిన, దాని తర్వాత ముంగు తాగిన. దాని పేరు లెక్కనే ఉన్నది ఆ జ్యూస్ కూడా. అసలు నచ్చలే, నోరంతా గలీజ్ అయింది. బాయ్ నెల్లూరు. ఇక 5 డేస్ తర్వాత కలుద్దాం ఇక నెల్లూరుని. రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఇంకా మనకు అర్ధంకి వరకు ఫ్యూల్ స్టాక్ అవసరం లేదు. అర్ధంకి వరకు వస్తుంది. నాకు తెలిసి 2.5 ట్యాంక్ పడుతుంది. ఎప్పుడు రెగ్యులర్ అంతే. 4 రోజులు అయింది కదా, మర్చిపోయినా. రాజుపాలెం లెఫ్ట్, బొలాసూర్ 1229, రాజమహేంద్రవరం 423. మనకు సంబంధించింది ఒక్కటి రాలేదు ఏంది. కావలి 29, ఉలవపాడు 62, ఒంగోలు 102. మనకు కావాలి మనకు కావాలి. అయ్యో పాపం కుక్క. అట్లే పాపం రోడ్ క్రాస్ చేస్తుంటే చచ్చిపోయి ఉంటుంది పాపము. ఇలాంటి మీకు రోడ్లు ఎప్పుడన్నా కనిపిస్తే వాటిని ఏదన్నా కవర్ తీసుకొని దాంతో తీసేయండి. కనిపిస్తే కవర్తో తీసి పెట్టేయండి పాపము. రోడ్డు మొత్తం 6 వే లైన్. ఆరామ్సే వెళ్ళిపోవచ్చప్పా. నెల్లూరు నుంచి ఒంగోలు వరకు ఎక్సలెంట్ రోడ్డు ఇది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రోడ్డు. చెప్పుకోపలేదు, అన్ని గుంటలు ఉంటాయి. ఎగరతా ఉండాలా పైకి కిందకి. మనమైతే సక్సెస్ఫుల్లీ టోల్ గేట్ దగ్గరకు కూడా రీచ్ అయిపోయినాం. ఇది గౌరవరం టోల్ ప్లాజా అంటారు దీన్ని. మనం దీని దగ్గరకు వచ్చినామంటే కావలికి కూడా దగ్గరకు వచ్చినట్టే మనం కూడా. ఇక ఇంకా ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకుంటున్నా. ఇందాక నేను జ్యూస్ తాగిందని చెప్పిన, వామిటింగ్స్ అవుతున్నాయి నాకు. ఆ జ్యూస్ పడలేదు అనుకుంటా. మస్తు ఇబ్బంది అవుతుంది. కడుపులో ఏదో తిప్పినట్టు అవుతుంది బాగా. మీకు కనిపిస్తుందా? ఇది మొత్తం కావలినే, మొత్తం కావలి సిటీ. ఇక మనం అవుట్స్కట్స్లో వెళ్తున్నాం కదా, ఇది మొత్తం సిటీ, కావలి సిటీ ఇది. అక్కడ సక్సెస్ఫుల్లీ
ఒంగోలు టోల్ గేట్ దగ్గర కూడా అయితే రీచ్ అయిపోయాం. ఈ రైడ్లో మనది సెకండ్ టోల్ గేట్. లాస్ట్ వీడియోలో మనం ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం. ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే పైన ఐకార్డ్లో ఇస్తా చూడండి, బాగానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మనం తాగాలి. ఇక్కడ నుంచి మనకి కొంచెం ముందరికి వెళ్ళినాక లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి మనకు హైదరాబాద్ రోడ్ వస్తుంది. ఫస్ట్ అయితే నేనేమో తాగాలి. నాకైతే మస్తు దాహం అంటే దాహం ఉంది బాగా. జనాలు ఉన్నారు. వామ్మో, ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు జనాలు. ఓకే పార్టీ ఆఫీస్, ఇది టీడీపీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ ఇది. హైదరాబాద్ లెఫ్ట్, గుంటూరు స్ట్రైట్, భువనేశ్వర్. మనం లెఫ్ట్కి పోవాలి. ఇక్కడి నుంచి కాదు, ముందు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఆ సర్వీస్ రోడ్ అనమాట. మొత్తం స్పీడ్ బ్రేకర్లు వస్తాయి మొత్తం. నేను 2 సార్లు బిస్కెట్ అయినా, అందుకనేసి ఈసారి కరెక్ట్గా పోదామని. ఇక్కడంతా ట్రాఫిక్ అయ్యిందిరో కొంపదీసి. ఓకే ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనము. NH16కి ఇక బాయ్. విజయవాడ పోవాలంటే స్ట్రైట్. హైదరాబాద్కి విజయవాడ నుంచి కూడా పోవచ్చు, కాకపోతే లాంగ్ అవుతుంది. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం మనం? అప్పుడే ఫెయిల్ అయిపోవడం. 145 కిలోమీటర్స్ వచ్చినాం మనం ఇప్పటికి. మొన్న వచ్చేటప్పుడు నెల్లూరు నుంచి అప్పుడు మనం రైడ్ ఒకటి ఫినిష్ చేసుకొని వెళ్తున్నాం కదా, టిఫిన్ రైడ్, సండే రైడ్. వెళ్ళేటప్పుడు బెండ్లీ షోరూమ్ని రీచ్ అయినా నెల్లూరులో. అసలు లోపల సర్వీస్ ఎంత సూపర్ ఉన్నదంటే, ఆ మేనేజర్ గారు అయితే రెస్పెక్ట్ ఎవరు ఇచ్చుండరు, అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు తనైతే. ఇక నాకు ట్రావెలింగ్ పర్పస్ మీద దీని తర్వాత నేను తీసుకోవాలనుకున్న వెహికల్ ఏవి తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నా నేను బాగా. 390 అడ్వెంచర్ 390 తీసుకోవాలన్నా, లేకపోతే బెండ్లీ తీసుకోవాలన్నా, లేకపోతే నింజాలో ఏమన్నా తీసుకోవాలన్నా అని చెప్పి నాకైతే అర్థమే కావట్లేదు. అంటే దాని గురించి కూడా సెర్చ్ చేయలేదు, ఓన్లీ KTM గురించి ఒకటే చూసిన. తర్వాత బెండ్లీ షోరూమ్కి వెళ్ళానబ్బా, అసలు ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్లోనే నేను బెండ్లీ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. కానీ దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. 502 ఉంది, 502X ఉంది. కానీ 502 ఓన్లీ నాకు, నా పర్సనాలిటీకి, నా హైట్కి అయితే మ్యాచ్ అవుతుంది. 502X అనేది హైట్ ఎక్కువ, చాలా వెహికల్ కూడా చాలా బల్కీగా ఉంది. చాలా అంటే చాలా బల్కీగా ఉంది, పెద్ద బండి అదైతే. అసలుకి అంత ఎక్స్ప్లెనేషన్ నేను ఇంతవరకు ఏ షోరూంలో చూడలేదు. మా అన్న యమహా తీసుకునేటప్పుడు చూడలేదు, నేను KTM తీసుకుంటున్నప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మళ్ళీ రీసెంట్గా ట్రైంఫ్ షోరూమ్కి కూడా పోయినా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు అంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం అనిపించలేదు. శ్రీశైలం లెఫ్ట్, హైదరాబాద్ 255, సూరస్కాపేట. పేరు సార్ కదా, 20 కిలోమీటర్స్. ఎవరైనా కానీ, ఏపీ వాళ్ళైనా కానీ, తెలంగాణ TS వాళ్ళైనా కానీ, షార్ట్ డిస్టెన్స్లో మంచి లొకేషన్కి వెళ్ళాలనుకుంటే శ్రీశైలం వెళ్ళండి. వామ్మో, ఏంది ఇట్టున్నాయి. యాక్షన్ ఫిలిం స్టార్ట్ అయ్యేటప్పుడు బద్దలు టైట్ పెట్టుకోవాలంటారు. ఇదే TS వాళ్ళు కానీ, ఏపీ వాళ్ళు కానీ షార్ట్ డిస్టెన్స్లో మంచి లొకేషన్కి వెళ్ళాలంటే శ్రీశైలం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదే ఊరు అన్న? ఇదే పల్నాడు. వా, ముందేంది నీకు బండి చూపిస్తా ఉన్నాడు. వారే నాయన, ఇదేం ధూపం అయ్యా, దోమల పొగ. దెబ్బ ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు హెల్మెట్లో, మొత్తం ఈ పొగనే. అయ్యా ఏందెందో ఊడిపోతానే బండిలో నుంచి. అయ్యా బ్రో, ఉండండి బ్రో. అయ్యో, కాలిపోయేటట్టుంది బండి బ్రో గమ్మత్తుంది. బ్రో తలకాయ ఊపుతున్నాడు. అసలు ఏందో పోగ అంతగానంగా వస్తుంది. ఎండలేడు, ఏమంటారు,
దోమల పొగ మామూలుగా కాదు అసలుకి. రైట్ నౌ మనమైతే ఇప్పుడు పిడుగు రాళ్ళలో ఉన్నాము. అసలు నైట్ టైం వచ్చేటప్పుడు మన వాళ్ళు ఈ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా రండి. 1 వే రూటు, మొత్తం లారీ వాళ్ళు అయితే భలే ఘోరంగా వస్తారు ఈ రోడ్లో. కార్లు వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ జాగ్రత్తగా రావాలి. 1 వే రూటు. నాకు 2 సార్లు ఇన్సిడెంట్స్ మిస్ అయినాయి నాకైతే. మనకి ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ అయితే మనకి ఏపీ తెలంగాణ బోర్డర్ అయితే వచ్చేస్తుంది. నల్గొండ రైట్, హైదరాబాద్ రైటా? రైట్ అయింది హైదరాబాద్. హైదరాబాద్ రైట్ అయిందిరా. గూగుల్ మ్యాప్స్ అప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి సేవ్ అవుతుంది మనుషులు, లేకపోతే నా బిస్కెటే. ఇప్పుడు నేను అది కానీ చూడకుండా కన్ఫ్యూజ్లో పడేటండి, అదేంటి ఇది అటు కదా ఇటు కదా అనుకుంటా. బ్రిడ్జ్ గుంటలు. డాబా క్లోజు, ఈ డాబా కూడా క్లోజ్. ఈరోజు నాకు మాడిందే అనిపిస్తుంది ఈరోజు. ఈ పిల్లలు ఇందాకటి నుంచి మర్చిపోలేదు. ఓకే బాయ్. ఓకే, థ్యాంక్ యూ. గాయ్స్, రైట్ నౌ మనమైతే ఇప్పుడు ఏపీ తెలంగాణ బోర్డర్ మధ్యలో అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం మనము. ఏపీ తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఏపీలో ఉన్నాం. ఇది కృష్ణా రివర్. ఇది ఆ బ్రిడ్జ్ మస్తు ఉంది కదా, కృష్ణా రివర్. మనం ఇప్పుడు ఇంకా ఏపీలోనే ఉన్నాము. ఇది సగం హాఫ్లో సగం తెలంగాణ, సగం ఏపీ అనమాట. ఇంకా ఏపీనే మంది, ఇంకా మనం బోర్డర్ క్రాస్ కావాలి. ఇంకా ఇప్పుడు మనం తెలంగాణ అన్నమాట. అక్కడ 4-5 నుంచి సగం బోర్డర్ అటు, సగం బోర్డర్ ఇటు 5 స్టెప్స్ ఉంటాయి. ఈ గీతలు ఉన్నాయా? ఈ గీతలు 5 నుంచి అటు, 5 ఇటు ఉంటాయి కరెక్ట్గా. అటు తెలంగాణ. వెల్కమ్ టు తెలంగాణ. అసలు ఇప్పుడు టైం వచ్చేసి 6 ఏమో అవుతుంది. ఇంతసేపు 1.5 అవర్ నుంచి గోప్రోకి ఛార్జింగ్ పెట్టినా. గోప్రోకి ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇందాక ఆగిపోయినా. ఏం తినలేదు మార్నింగ్ నుంచి, ఓన్లీ లిక్విడ్సే తాగుతున్నా. ఏం తినలేదు, హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయి. సో అందుకని ఏం తినలేదు. అక్కడ ఒక ముస్లిమ్స్ వాళ్ళ షాప్ ఉంది, అక్కడే ఉన్నా ఇంతసేపు. వాళ్ళు మంచిగా చూసుకున్నారు. ఉన్న కొద్దిసేపు మంచిగా మాట్లాడారు. వాటర్ కానీ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని మంచిగా మాట్లాడారు వాళ్ళు. అయితే ఇండికేటర్ లేదేంది, లెఫ్ట్ సైడ్ అంటే లేదనుకోండి, రైట్ సైడ్ అయినా ఏమైంది ఇండికేటర్, నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకొక లాస్ట్ ఒక వీడియో పెట్టినప్పుడు నాకు ఒక బ్రో కామెంట్ చేశారు, బ్రో మీరు వీడియోస్ మంచిగా తీస్తున్నారు, కంటెంట్ మంచిగా ఉంది కదా, మీకు ఎందుకు రీచ్ అనేది రావట్లేదు అని. అంటే అది నాకు కూడా తెలియదు బ్రో, నాలో కూడా కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటాయి. కామెంట్ రూపంలో ఏమేం బాగలేదు చెప్తే దాన్ని కుంటల పడ్డది, కామెంట్ రూపంలో చెప్తే నేను దాన్ని నెక్స్ట్ రిపీట్ కాకుండా చూస్తాను అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ మీరు కామెంట్ చేసినందుకు. నేనైతే రఫ్ అని వచ్చేసిన అక్కడి నుంచి. ఈ రూట్ ఎడిపోతుంది, వినవునేనా ఇటు వచ్చేసిండు. చుబ్బి చబ్బా లైట్ ఫెయిల్యూర్ అయిందంటే కెమెరా అయితే ఆపేస్తాను నేనైతే. ఇంకా నేను వెళ్ళేది ఓఆర్ఆర్ దగ్గర నుంచి అయితే వెళ్ళను, సిటీలో నుంచి వెళ్తా. ఇంకా సిటీలో వెళ్తే మీకు తెలిసిందే ట్రాఫిక్ అవన్నీ ఉంటాయి, ఇంకా దాంట్లో బ్లాగ్ తీయడం అంటే కష్టం ఇక. అందుకనేసి ఇంకా తీయను.
లైట్ ఫెయిల్యూర్ అయిందంటే కెమెరా ఆపేస్తా. ఆ లోపు దగ్గర హైదరాబాద్ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకోండి, ఇబ్బంది అయితే. అయితే ఒక 2-3 నైసైట్ ఉండే, కాన్సన్ట్రేషన్లో లేకపోయి ఉంటారు రైడింగ్ మీద. మస్తు భయం వేసింది. సడన్గా రోడ్డు మీదకి వచ్చేసేటోళ్ళు, మధ్యలో డివైడర్ చెట్లు ఉంటాయి, ఆ చెట్లలో నుంచి వచ్చేసేటోళ్ళు. స్ట్రైట్ నార్గిల్పల్లి స్ట్రైట్, హైదరాబాద్ లెఫ్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పావని మోటార్స్ అంట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పోవాలి, అటు ఇటు దాటేటోళ్ళు ఉంటారు. హైదరాబాద్ లెఫ్ట్, అంకుల్జీ. హైదరాబాద్ లెఫ్ట్, రైట్ విజయవాడ. అమ్మో, హైదరాబాద్లో అయితే మస్తు వర్షం వస్తున్నట్టుంది. నేనైతే కంపల్సరీ తడుస్తా, అందుకనేసి రెయిన్ జాకెట్ కూడా తెచ్చుకున్నా. ఈ బ్యాగులు కూడా తడవని అనుకుంటున్నా, ఎందుకంటే వాటికి కూడా రెయిన్ బ్యాగ్ సంబంధించిన కోట్స్ వేసేసిన, వాటికి కూడా తడవనే అనుకుంటున్నా. కాకపోతే నా ప్యాంట్ తడిచిపోతుంది అంతే. ఇక్కడ నుంచి 83 కిలోమీటర్స్ ఉంది నాకు ఇటు. అసలు కేటీఎంది సస్పెన్షన్ అంటే సస్పెన్షన్ అబ్బా, అసలు పోతున్నట్టే ఉండదు. నాకైతే పెయిన్ వస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా పెయిన్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ అయితే. ఎందుకంటే క్లచ్ ఊరికనే ప్రెస్ చేస్తా, రిలీజ్ చేస్తా, అట్లనే ఎట్ ఏ టైం. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ చేస్తున్నా కదా, బీభత్సంగా పెయిన్ వస్తున్నాయి. రైట్ హ్యాండ్ వాటర్ టనల్స్, హోటల్ వేరా, 2 హోటల్స్ అవి ఆపోజిట్ ఉంది అంటే 2 పక్కన వచ్చే వాళ్ళని కవర్ చేద్దాం అనుకుంటారు. దంచుడే మామూలుగా ఉన్నది ఇక. చిన్నగా రాదు డీపీ కిల్లర్ తీస్తే ఇక సౌండ్. ఒకసారి డీపీ కిల్లర్ తీద్దాం, సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఏమన్నా చెప్పినా, ఒకసారి డీపీ కిల్లర్ తీద్దాం, సౌండ్ వస్తుంది ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే అన్న, మరి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం ఈ వీడియోని అయితే అడ్జస్ట్ చేసుకోండి, సందులు గొంతులలో పడిపోతున్నా. నేను రూమ్కి వెళ్ళేటప్పుడు నాకు తెలిసి లేట్ అయ్యేటట్టే ఉంది. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వెంటనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మన ఛానల్ని మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.